బీపీ లేదా బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన హార్ట్ మన బాడీ అంతటికి బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పంపిస్తుంది. బ్లడ్ వెసల్స్ ద్వారా బ్లడ్ అనేది ఎప్పుడైతే మన బాడీ అంతా ప్రవహిస్తుందో ఆ టైంలో అది బ్లడ్ వెసల్స్లోని గోడల మీద ఒక ఫోర్స్ అనేది క్రియేట్ చేస్తుంది. దీనినే బ్లడ్ ప్రెషర్ అని అంటాం. ఈ ఫోర్స్ అనేది ప్రతి హార్ట్ బీట్కి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్లో 2 రకాలు ఉంటాయి. అందుకే బీపీని 2 నెంబర్లతో సూచిస్తారు. మన గుండె కొట్టుకున్నప్పుడు బ్లడ్ రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. ఆ సమయంలో ప్రెషర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనినే సిస్టోలిక్ ప్రెషర్ అంటారు. నార్మల్గా మన సిస్టోలిక్ ప్రెషర్ అనేది 120 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అలాగే గుండె 2 సార్లు కొట్టుకోవడానికి మధ్యలో అంటే 2 బీట్స్ మధ్యలో మన హార్ట్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. దాన్నే డయాస్టోలిక్ ప్రెషర్ అంటారు. ఇది నార్మల్గా 80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. కాబట్టి ఈ 120/80ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా చెప్తారు. అయితే దీని పై నెంబర్ సిస్టోలిక్ ప్రెషర్ని, కింది నెంబర్ డయాస్టోలిక్ ప్రెషర్ని సూచిస్తాయి. అయితే అందరికీ ఎగ్జాక్ట్గా రోజంతా 120/80 ఉండాలని రూల్ ఏం లేదు. మనం రోజువారీ చేసే పనులను బట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి చాలా యాక్టివ్గా ఉన్న టైంలో కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో కానీ గుండె వేగంగా కొట్టుకుంటుంది మరియు బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే రెస్ట్ తీసుకుంటున్న టైంలో లేదా రాత్రి సమయాలలో బీపీ తక్కువగా ఉంటుంది. ఇలా ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 90 నుంచి 120 వరకు. అలాగే డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 60 నుండి 80 వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ రేంజ్. కానీ ఎవరికైనా చాలా కాలం పాటు సిస్టోలిక్ ప్రెషర్ అనేది 140 కన్నా ఎక్కువగా లేదా డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అని అంటారు. యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం 140/90 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ లేదా హై బీపీ అని చెప్తారు. అదే అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం 130/80 కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని హై బీపీ అని చెప్తారు. హై బీపీ అంటే అర్థం మన గుండె రక్తాన్ని బాడీ అంతా పంపడానికి ఎక్కువగా కష్టపడుతుందని అర్థం. కాబట్టి ఇటువంటప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. అలాగే బ్లడ్ ప్రెషర్లో సిస్టోలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా తక్కువగా, డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 60 కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపోటెన్షన్ అని చెప్తారు. ఈ హైపర్ టెన్షన్ లేదా హై బీపీని నోటీస్ చేయడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బీపీ ఉన్న వాళ్ళు సగం మందికి బీపీ ఉందని కూడా తెలియదు. ఇదే ఇక్కడ అసలైన ప్రాబ్లం. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ బీపీ ఉన్నప్పుడు దాన్ని గుర్తించి జాగ్రత్త పడకపోతే అది సీరియస్ మెడికల్ కండిషన్స్కి దారి తీస్తుంది.